అండ్ ఢీలో ఇప్పుడు మామూలుగా లేదుగా అసలు. ఫుల్ ఇచ్చి పాడేస్తున్నారు డాన్సులతోని, రొమాన్సులతోని, బాబోయ్! లవ్ ట్రాకులతోని. అది ఏంటి? టీవీ షో వర్క్ అండి. అంతే అంతకు మించి ఏం లేదు. ఏయ్ నిజం చెప్పండి. మీకు అబద్ధం చెప్తానా? నాకే అబద్ధం చెప్తారు మీరు. సీరియస్‌గానే ఆ, అది టీవీ షో వర్క్ మాత్రమే. నేను ఆ. నాకంటూ లవ్ ట్రాక్‌లు ఇయన్నీ లేవు. రాజుకి లవ్ లేదా? సీరియస్‌గానే రాజుకి లేవు. లవ్ లేదా? లేదు నిజంగా. రాజుకి లవ్ లేదా? ఎందుకండి అంత షాక్ అయితున్నారు మీరు అసల? హలో, ఇండస్ట్రీలో ఉంటున్నారు, హ్మ్. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు, ఓకే. ఇంతమంది ఫ్యాన్ బేస్ ఉంది, హ్మ్. డాన్స్ హైలైట్ చేస్తారు, హ్మ్. చూడడానికి బాగున్నారు. బాగున్నానా? బాగున్నారు. మరి గర్ల్ ఫ్రెండ్ లేదంటే ఎట్లా నమ్మాలి? ఇయన్నీ ఉన్నాయి కాబట్టి లేదండి. ఓ, వీటన్నిటికీ టైం ఇచ్చి అమ్మాయికి టైం పక్కన అవును. పెట్టారా? ఎందుకంటే మా వాళ్ళని ఎక్కడ తగ్గకూడదు. ఆ, మళ్ళీ ఇంకోటి పేరెంట్స్‌కి ఇచ్చిన మాట ఇంకా హైప్‌లో తీసుకెళ్ళాలి. ఏం మాట ఇచ్చారండి? లవ్ అసలు చేయను అన్నారా ఏంటి? అట్లా అని కాదు. ఆ. ఒక నాకంటూ ఒక ఒక ఇప్పుడు డాన్స్ అని పేరొస్తే అన్ని పేర్లో రాజు అనే పేరు కూడా ఉండాలి. ఓ. అంటే డాన్స్ అంటే ఓకే రాజు ఉన్నాడు కదా ఉమ్. అనే థాట్ రావాలి అందరికి. థాట్ రావాలి. అలా ఓకే. అలా తీసుకెళ్ళాలని ఓకే. నేను. కానీ అదేంటి మాకు మరి రాజు అంటే డాన్స్ అని కాకుండా రాజు అంటే అంశు అని కూడా గుర్తొస్తుంది. అదే అండి అది ఓన్లీ టీవీ షో వరకు మాత్రమే. మరి మీరు అది అట్లా క్రియేట్ చేసి జనాల మైండ్ లో మరి నింపుతున్నారు. ఎపిసోడ్ ఏం ఎక్కడ తగ్గట్లేదుగా, మించి ఒక ఎపిసోడ్ కి మించి అంతకు మించి అన్నట్టు అట్లా మించుకుంటూ పోతున్నారుగా మరి. అది ఆ? ఇక తప్పదు, ఆ? వెళ్తుంది అలా. అంటే డీ షో మీ చేత అట్లా చేపిస్తుందా? అట్లేం లేదు. అంటే మీరే చేస్తున్నారా? కాదు కాదు. మరి షో చేయించక మీరు చేయక మరి ఎవరండి చేపిస్తుంది చెప్పండి మాకు మధ్యలోని. నార్మల్‌గా తను ఏమని చెప్పింది, మీకు ఇక్కడ ఎవరి ఇష్టం అని చెప్పేసి అడిగారు. అవును. నాకు రాజు అంటే అదే ఎవరొచ్చి ఆ, ప్రపోజ్ ఆ, చేస్తారంటే ఆ. రాజు వచ్చి ప్రపోజ్ చేస్తే నాకు ఓకే అని చెప్పింది. ఓకే. ఒక అమ్మాయి అలా అడిగినప్పుడు మనం అలా అంటే బాగోదు కదండి. అంటే ఇప్పుడు నేను అడుగుతాను, నాకు ఆ. అట్లానే ప్రపోజ్ చేస్తారా? నేను ప్రపోజ్ చేశానా నేను తనకి? చేయలే కదా. అబ్బా, అంటే ఇష్టమని చెప్పారు కదా ఎవరికి? అమ్మాయికి. నాకు నేను నచ్చింది అని చెప్పలే. ఇప్పుడు నార్మల్‌గా పద్ధతిగా ఉంటారు. శారీ మంచిగా వేసుకుంటారు. ఉమ్. నాకు మీరంటే ఇష్టం అని చెప్పి అలా చెప్తాం. ఆ, అంతే కదా. అంతే. ఆ, మీరు అట్లా చెప్పినందుకు మేము లవ్ ట్రాక్లు వేసేసుకుంటున్నాం, హార్ట్లు అంతే వేసేసుకుంటున్నాం, వెనక సాంగ్స్ వేసేసుకుంటున్నాం అంతే కదా. అంత మించి ఏం లేదు ఆడ. చూడండి అయ్యా, ఏం లేదాడ, మనమే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నాం. అంతే. అంతేనా? మీ ఫ్యాన్స్ కి నేను చెప్పానండి నా తరపు నుంచి ఎందుకంటే క్లారిఫికేషన్ మిగతా ఇచ్చాను. వాళ్ళు లవ్ చేయరు కదండి మనల్ని. వాళ్ళు తప్ప వాళ్ళు చాలా మంది ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు అమ్మాయిలు ఓవర్. అవును, రాజు మరి మీకు అమ్మాయిల ఫ్యాన్స్ కూడా ఉంటారుగా మరి. వాళ్ళు రాజుకి కచ్చి ఫేస్తా అంటే ఈయన వెళ్ళి అటు పట్టుకున్నారు అని చెప్పి హట్ అయ్యిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది హర్ట్ అయ్యారు. సో మీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి ఇన్స్టాలో? వస్తూనే ఉన్నాయి ఎప్పటికీ. చూస్తారా? చూస్తాను, అన్ని చూస్తాను. బట్ ఆ. రిప్లై ఇవ్వాలంటే కొంచెం భయం వేస్తుంది. చూడటం అయితే చూస్తారు. చూస్తాను. మీకు ఎవరైనా రాజు నువ్వు ఇట్లా చేస్తుంటే నాకు నచ్చట్లేదు అని చెప్పి ఎవరైనా పెట్టారా? అందరు అదే పెడతారు. అవునా? గర్ల్స్ అయితే అది పెడతారు. ఉమ్. బాయ్స్ అయితే అన్న ఎందుకన్నా అమ్మాయి మనం విన్న వాళ్ళన్న టైటిల్ కొట్టాలన్నా అని చెప్పి మనోళ్ళు ఆ, కొంతమంది. ఆ, ఇంకా ఎక్కువ ఫ్యాన్స్ ఏంటంటే రాజుగారు మీరు టైటిల్ మీద ఫోకస్ చేయండి, మీరు అలా పక్కదో పడుతున్నారని అనిపిస్తుంది. అందరికి. సో అందుకే మీరేం కంగారు పడకండి, నేను ఓన్లీ డాన్స్ మీద తప్ప వేరే దాని మీద ఏం ఉండను. ఏం కాన్సన్ట్రేషన్ పెట్టారంటే లేదు. ఓకే. సో ఏదైనా ఏ మాటకి ఆ మాట అనుకోవాలి, కానీ మీ ఇద్దరు పేరు బాగుంది. ఛీ దేవుడా. నిజంగానే ఆన్ స్క్రీన్ చాలా బాగున్నారు ఇద్దరు. థ్యాంక్ యూ. బాగా అనిపించింది. అంటే సుధీర్ రష్మిని మర్చిపోయే అంత లెవెల్లో తీసుకోబోతున్నారు అసలు మీ ఇద్దరు తెలుసా. థ్యాంక్ యూ. అంటే ఢీ అంటే మేబీ సీజన్ కి ఒక కపుల్స్ అన్నది రావాలి అన్నది ఆ, ఆచారంగా వచ్చేస్తుంది అది. అది ఒక పద్ధతి. పద్ధతి, ఒక పద్ధతి, ఒక విజన్ చూడండి అన్నట్టు మీరు అది ఫాలో అవుతా ఉన్నారు అసలు. తప్పదు కదండి, తప్పదు, అవ్వాలి. అవ్వాలి.